హైదరాబాద్ రాజేంద్రనగర్ కొత్త హైకోర్టు నిర్మాణం తీరుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్త హైకోర్టు సముదాయాన్ని గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు వికాస్ రాజ్. ఇక ప్రతి శనివారం సైట్లోనే వారంతా కూడా సమీక్షలు నిర్వహించాలని అన్నారు. సమావేశాలకు కన్సల్టెంట్తో పాటు నిర్మాణ, ఎంఈపీ, ఉప కన్సల్టెంట్లు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థ సేవలను ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. పనుల వేగం కోసం సాంకేతిక సిబ్బంది, ఉప కన్సల్టెంట్ల సంఖ్యను వెంటనే పెంచాలని ఆదేశించారు వికాస్ రాజ్. ఒప్పంద పరిధిలోనే స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థను నియమించి సాంకేతిక సలహాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఈని ఆదేశించారు. డ్రాయింగ్స్ ను నిర్ణీత స్కెడ్యూల్ ప్రకారం కనీసం 2 నెలలు ముందుగానే సమర్పించాలని అన్నారు. డ్రాయింగ్ల జారీలో జాప్యం జరిగితే ప్రాజెక్టు పురోగతికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ కన్సల్టెంట్ ను నియమించే అధికారం ఇంజనీరింగ్ విభాగానికి ఉంటుందని హెచ్చరించారు. శాఖ, కాంట్రాక్టర్, కన్సల్టెంట్ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్కిటెక్చరల్ రూపకల్పన, ఎంఈపీ, షాఫ్టులను తదితర అంశాలను సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కలిసే సమీక్షించి ఎస్బీసీ ప్రమాణాలకు అనుగుణంగా తుది డ్రాయింగ్స్ ను ధృవీకరించాలని స్పష్టం చేశారు.